హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రోజ్ పూల స్నాక్స్ అండి. ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి, అలాగే బెల్లం కూడా వేసుకోవాలి. రెండు కలిపేసి కొద్దిగా నీళ్ళు పోసి మనం కరగబెట్టుకోవాలండి. ఇవి నేను నార్మల్గా పిండితో ఒకరోజు చపాతీ చేస్తూ ఇవి ట్రై చేశానండి. మా పిల్లలకి బాగా నచ్చాయి, అందుకే ఇలా స్వీట్తో చేయమమ్మా అంటే సరే అనేసి చేస్తున్నాను. ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పున్నర గోధుమ పిండి తీసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి, ఇలాచి పొడి వేసుకోవాలి. ఇలా కరగబెట్టుకున్న బెల్లం చక్కెర నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీ పిండి లెక్క కలుపుకోవాలి. ఇక్కడ చక్కెర బెల్లం వేసాం కదండి, ఈక్వల్గా ఉంటుంది స్వీటు. అలా అనేసి ఎక్కువ స్వీట్ కూడా ఉండకుండా బాగుంటుంది టేస్ట్ కూడా రెండు వేయడం ద్వారా. చపాతీకి కావాల్సినంత పిండి తీసుకొని ఇలా పిండి చల్లుకుంటూ చపాతీలాగా మనం ఇలా చేసేసుకొని ఇలా మూత వెడల్పుగా ఉన్న ఒక బాక్స్ అయినా లేదా ఒక డబ్బా అయినా తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఎక్స్ట్రా పిండి తీసేసి ఇంత మందంలాగా చేసుకోవాలి పిండి అంతా. మనము ఇవన్నీ ఇలాగా చేసేసుకొని నైఫ్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని ఇవి సపరేట్ చేసుకోవాలి అండి. ఇలా సపరేట్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలండి. ఒక స్టెప్ బై స్టెప్ పేల్చుకొని నైఫ్ తోటి కానీ ఒక స్టిక్తో కానీ వెనకాల నుంచి కొంచెం అదిమినట్టు చేస్తే అవి స్టిక్ అయితే మనం ఇలా రోల్ చేసేటప్పుడు ఈజీగా రోల్ అవుతాయి అన్నమాట, డిస్టర్బెన్స్ చేయకుండా. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసేసి మధ్యలోకి కట్ చేయాలి. కట్ చేసి ఇలా రోజ్ పూల్ లెక్క ఒక్కొక్కలా రిక్కలాగా మనం ఇలా వెనక్కి అంటుంటే అవి రోజ్ పూల్ లాగా అయిపోతాయండి. చూసారా ఎంత క్యూట్గా, ఎంత బాగున్నాయో. పిల్లలు కనుక ఇలా చూస్తే చాలా ఇష్టపడతారు స్నాక్స్. ఈ రోజ్ పూలు కాల్చేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే లోపల కుక్ అవ్వాలి కదా. రోజ్ పూలు కొంచెం లోపల అందుకోవడానికి కోసం ఇవి మంచిగా కుక్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే. పిల్లలు ఇవి చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి అయినా స్నాక్స్ లాగా పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి అయినా పెట్టచ్చు. ఇవి స్వీట్గాను క్రంచీగా ఉంటాయి. ఇవి బిస్కెట్ లాగా కూడా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.